జీవితం చాలా విలువైంది. లైఫ్ చాలా గొప్పదనమాట. మనకు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. మనం నేర్చుకోకపోతే ఇంకా ఇంకా నేర్పిస్తూనే ఉంటుంది. మనం నేర్చుకునేంత వరకు. కానీ అంతా కలిపి ఒకేసారి నేర్చుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. సో, లైఫ్‌లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి క్షణం మనం నేర్చుకోవాలి. ప్రతి క్షణం ఆస్వాదించగలగాలి. అంటే ఈరోజు మనదంతే. రేపు మనం చెప్పలేం. కానీ ఈరోజు చాలా ముఖ్యమని చెప్పి ఆలోచించాలి. ఏ రిలేషన్‌షిప్ అయినా గానీ, ఎక్కడైనా గానీ. ఏ ఒక్క క్షణం కూడా మనం వెనక్కి తీసుకురాలేమనమాట. ఎప్పుడు జరిగిపోతుంటుంది లైఫ్ అంతా మూవ్ అవుతూనే ఉంటుంది. మనం వెనక్కి రాలేం, వెనక్కి తీసుకురాలేం. ఈ క్షణంలో మనం ఎలా ఉన్నాం అనేది చాలా ముఖ్యం. మన బాధ్యతలు మనం నిర్వహిస్తూనే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తే చాలా బావుంటుంది. మన బాధ్యతలు పక్క పెట్టేసి లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మటుకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత తర్వాత. సో, ఈ క్షణం మనం ఎంత ముఖ్యంగా తీసుకుంటున్నామో అది చాలా బావుంటుంది. దాన్ని బట్టి మన లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సమయం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ క్షణంలో మనం చేసిన పని రేపొద్దున జ్ఞాపకంగా మారిపోయినప్పుడు అర్థమవుతుందన్నమాట. ఒరేయ్! మనం ఎంత మిస్ అయిపోయాం ఆ క్షణంలో అని చెప్పి. తలుచుకుంటే బాధేస్తుంది. లైఫ్‌లో ఎప్పుడు రిగ్రెట్ అవ్వకూడదన్నమాట ఈ విషయం కూడా. రిగ్రెట్ అయ్యామనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎదరికెళ్ళిపోతాం, వెనక్కి రాలేం. అప్పుడు ఇది చేసుంటే బాగుండే, ఇది చేయలేకపోయామే, ఇలా అయితే బాగుండు అనుకుంటాం. కానీ అంత గడిచిపోయిన తర్వాత అనుకునే లాభం ఏముంటుంది? మన ఒక ఫీలింగ్స్ మనం ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయగలిగితేనే చాలా వరకు మనం లైఫ్‌లో సక్సెస్ అయినట్టే. అందుకే విషయం చెప్తున్నాను అందరికి ఏంటంటే, ఈ క్షణం చాలా ముఖ్యమైనది. మరి ఇవాళ ఇది చేద్దాం అనుకున్నప్పుడు చేసేయండి. ఇది చేయాలనుకుంటే చేసేయండి. కానీ చేసింది ఆలోచించండి. ఇది కరెక్టో కాదని చెప్పేసి. ఎందుకంటే చేసేదని చెప్పేసి మంచి చెడు ఉంటాయి. అది కొంచెం ఆలోచించాలన్నమాట. మంచి అయితే గనుక చేయండి. మీకు మంచి పనులు చేయండి. అది చాలా బావుంటది. కానీ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అనుకున్నామనుకోండి, లైఫ్‌లో ఎప్పుడు మనం అక్కడే ఉండిపోతాం. ఎదరికెళ్ళం. అది ఏదైనా అవ్వచ్చు. బై చాన్స్ మనకి స్పోర్ట్స్ ఇష్టం అనుకోండి, ఫుట్‌బాల్ ఆడదాం అనుకుంటున్నాం, నేర్చుకుందాం అనుకున్నాం. రేపు చూద్దాం, రేపు వెళ్దాం అని కాకుండా, లేకపోతే కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాం జాబ్ కోసం అది చేయాలి. చేసి దానికోసం సాధించుకోవాలి. అప్పుడే బావుంటది. అది మానేసి మనం తర్వాత చూద్దాం, చేద్దాం అనుకుంటే లైఫ్ మొత్తం చాలా వెనక్కెళ్ళిపోతాం. మనం ఊహించినంత వెనక్కి వెళ్ళిపోతాం లైఫ్‌లో. మన రెస్పాన్సిబిలిటీస్ మనం కరెక్ట్‌గా నిర్వహిస్తే ఎవరైనా మన ఇష్టపడతారు. వాళ్ళు అందరూ కావాలనుకుంటారు. మన రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి, మన బాధ్యతలు పక్కన పెట్టేసి, ఎంజాయ్ చేద్దాం లైఫ్ ఇంతే కదా అనుకుంటే మటుకు చాలా రిగ్రెట్ అవుతాం లైఫ్‌లో. ఒక క్షణం వస్తుంది లైఫ్‌లో. మరి అప్పట్లో చేసుంటే బాగుండే, ఎందుకు చేయలేకపోయామని బాధ కలుగుతుంటది. అలా మటుకు ఎవరి లైఫ్‌లో కలగకూడదని చెప్పి ముందుగా చెప్తున్నాను. ప్రతి ఒక్క మనిషిలో చాలా విలువైనవి చాలా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది హెల్త్, తర్వాత కెరియర్, ప్రేమ, స్నేహం ఇవన్నీ చాలా విలువైనవి. ఇవన్నీ త్వరగా రావు. మనం ఎప్పటికప్పుడు దాని కోసం పోరాడుతుండాలి. అప్పుడే అన్నీ కరెక్ట్‌గా వస్తాయి. మనల్ని వద్దు అనుకున్న వాళ్ళని వెళ్లి బాధపెట్టకండి. మనకు కావాలి అనుకున్న వాళ్ళని ఇప్పుడు వదిలిపెట్టకండి. ఎంత కష్టమైనా సరే వాళ్ళతో ఉండడానికి ప్రయత్నించండి. జ్ఞాపకాల్లో బతకడం కన్నా ఈ క్షణం మనం చేయాల్సింది చేసి, మన బాధ్యతలు నిర్వహించి బ్రతకడం చాలా గొప్ప విషయం అవుతుంది లైఫ్‌లో. ఎవరు మనతో ఎంతకాలం ఉంటారో తెలీదు మనకి. కానీ మనల్ని నమ్మి మనతో వచ్చిన వాళ్ళని మటుకు ఎప్పుడు వదిలిపెట్టకండి. మన కెరియర్‌కి మనం ఇంపార్టెన్స్ ఇస్తే మనకు కావాల్సినవన్నీ మన దగ్గరికి వస్తాయి. కష్టం అనిపిస్తది. కానీ మనం ప్రాణం పెట్టి ప్రయత్నిస్తే మటుకు కష్టం అనిపించి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంటది. కానీ నేర్చుకోవాలి. లైఫ్ మొత్తం నేర్పిస్తూనే ఉంటుంది. నేర్చుకుని ఎదరికెళ్దాం. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ